గత కొన్ని నెలలుగా మన RG3 సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం ఏర్పాటు చేసి మరి సింగరేణి రిటైర్డ్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న RG3 డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క సింగరేణి కార్మికునికి ట్రేడ్ యూనియన్ నాయకులు అంటే వివిధ రకాల ట్రేడ్ యూనియన్లు వాళ్ళ యూనియన్లు పక్కకు పెట్టి రాజకీయ పార్టీలు పక్కకు పెట్టి మాది ఒక్కటే మాజీ కార్మికుల సంఘం మా యొక్క హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని మరి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా నిజంగా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. మరి గతంలో కూడా మీరు అనేకమైన హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర కూడా మీరే. ఏదైతే సింగరేణి నష్టంలో పోయినప్పుడు కూడా లాభాలు తెచ్చిన చరిత్ర మీరే. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది కూడా మీరే. మరి ఇప్పుడున్న సింగరేణి కార్మికులకు ఇప్పుడు రిటైర్ అయిన సింగరేణి కార్మికులకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎన్నో రకాల పోరాటాలు చేసి సింగరేణి అభివృద్ధి కోసం పాటుపడారు. ఇవాళ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర ఎవరిది అంటే సింగరేణి కార్మికులది. గతంలో ముఖ్యమంత్రి చెప్పిండు దేశంలో మిలిటరీ వాళ్ళు గొప్ప వాళ్ళు, సింగరేణి కార్మికులు కూడా అభివృద్ధిలో అంత గొప్ప వాళ్ళు అని చెప్పారు. మరి నిజంగా కూడా సింగరేణి రిటైర్ అయినాక కార్మికులని పట్టించుకున్న దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేవు. సింగరేణి కార్మికులకు, సింగరేణి యాజమాన్యానికి లేదు. సింగరేణి యాజమాన్యం ఓడెక్కినాక ఓడమల్లన, ఓడ దిగినాక బోడమల్లన సాత్రంగా ఉన్నది. ఇవాళ మీ కష్టాన్ని మీ రక్తాన్ని తాగిన సింగరేణి కంపెనీ మీ యొక్క హక్కులకు మీ యొక్క ఆరోగ్యం గడపడానికి మీ కుటుంబానికి మామూలు 15,000 రూపాయల పెన్షన్, మరి అదే ఈ CRMF ఎస్ ఏదైతే ఉన్నదో దాన్ని 25 లక్షలకు పెంచాలని డిమాండ్, న్యాయమైన డిమాండ్. నిజంగా కూడా చెప్తాను, అధికారికి ఓనాయం సింగరేణి కంపెనీ చెప్తుంది మాది ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని. మరి అధికారులకు ఓనాయం, కార్మిక కుటుంబాలకు ఓనాయం అని నేను సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నా, మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి గారే ఇవాళ బొగ్గు గనుల శాఖ మార్చులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా కేవలం మీ ఈ రిటైర్డ్ కార్మికులు అందరూ వస్తే కూడా నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఏవైతే కోల్ ఇండియాలో విధానం ఉన్నదో అవన్నీ ఇక్కడ అమలయ్యేలాగా, అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, మీకు ఏవైతే పెన్షన్ కానివ్వండి, వైట్ రేషన్ కానివ్వండి, PM విశ్వకర్మ యోజన పథకం కూడా మీకు అమలయ్యేలాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోతా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుంటా. అయితే బీజేపీ మన కేంద్ర మంత్రి కాగా ఆయన వెంటనే CNMD ఈ డైరెక్టర్ పాని అక్కడికే పిలిపించి మీ సమక్షంలో సమావేశం జరిపి అవసరమైతే ఇప్పుడున్న డిప్యూటీ రాజనరసింహ దామోదర రాజనరసింహ ఉన్నాడో బొగ్గుగాని శాఖ ఇన్ఛార్జ్, ఆయనను కూడా అప్పటికప్పుడే పిలిపించి మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేలాగా బీజేపీ నుంచి మా రామకృష్ణారెడ్డి గారు, అలా మాజీ ఎమ్మెల్యే, అలాగే జిల్లా అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారి నుంచి తీసుకుపోయి మీ అందరినీ కూడా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారిని కల్పించే బాధ్యత నాది అని మీరందరూ, ఇది రాజకీయ పార్టీలే కాదు, మీ హక్కుల కోసమే మేము వస్తాను. ఓకే.